ఉంది కదా, అది ప్రథమ ఆవరణ అంటారు. శ్రీచక్రంలో మొదటి అంతస్తు. ఈ అంతస్తులో 28 మంది దేవతలు ఉంటారు. అది కూడా ఎలాగంటే ఒక ప్రాకారం వస్తుంది. ఆ ప్రాకారంలో 10 మంది అమ్మలు కూర్చుంటారు. ఆ 10 మంది అరుమాశక్తి, లలిమాశక్తి, గణమాశక్తి, పశ్చిమాశక్తి, ఈశిత్వశక్తి, పసిత్వశక్తి, ప్రాకావ్యశక్తి, సుమాశక్తి, ప్రత్యాశక్తి, ప్రాప్యశక్తి, సర్వరావశక్తి పేరు కూర్చుంటారు 10 మంది. అది దాటిన తర్వాత మళ్ళీ ఒక మెట్టు ఎక్కితే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. మనకు వరండా అంటాం కదా ఇంటికి ఎంట్రన్స్ లో. ఆ వరండా దాటితే ఇంకొకటి వెళ్తాం. మళ్ళీ ఇంకొక మెట్టు మీద ఇంకొక ప్రాకారం వస్తుంది. ఆ ప్రాకారంలో మళ్ళీ అక్కడ 8 మంది దేవతలు కూర్చుంటారు. ఆ 8 మంది ఎవరు అంటే అష్టమాగికలు. ఆ అమ్మలు యామిని, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాణి, మాహేశ్వరి, చాముండి, మహాలక్ష్మి. వాళ్ళని మనం దీపావళి ముందే ఆవాహన చేస్తున్నాం. అమ్మలు మొత్తం 8 మంది. 2వ లైన్ తర్వాత గులాబీ పెట్టాం కదా, 2వ లైన్, ఆఫ్రికల్ లైన్. 3వ లైన్ మళ్ళీ అక్కడ మళ్ళీ 10 మంది శక్తులు కూర్చుంటారు. ఆ 10 మంది శక్తులు ఎవరు అంటే ముద్రాశక్తులు అంటారు. వాళ్ళు ముద్రాశక్తులు సర్వసంక్షోభిని, సర్వవిగ్రహాన్ని, సర్వాకర్షిణి, సర్వ వసంతని, సర్వోన్మాదిని, సర్వమహంసే, సర్వతేజయి, సర్వవీర్యే, సర్వయోగే, సర్వవిదండే, త్రైలోక్య మోహన చక్ర స్వామిని. ఈ చక్రం పేరు త్రైలోక్య మోహన చక్రం. ఈ చక్రంలో మొత్తం 28 మంది శక్తులు కూర్చున్నారు. వీళ్ళందరినీ పాలిస్తూ ఇక్కడ లలితాదేవి త్రిపుర అన్న పేరుతో కూర్చోండి. 9 అంతస్తులలో ఒక్కొక్క అంతస్తులో మలహ ఉంటుంది. ఇక్కడ ఈశ్వరి అంటే పాలిస్తూ ఉంటుంది. వీళ్ళందరికీ ఒక లీడర్గా అమ్మ కూర్చుంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ కూర్చున్న ఈ అమ్మవారికి తాంబూలం అన్ని నైవేద్యం అన్ని పూజించుకుని 2వ అంతస్తుకి వెళ్తాం. మొదటి అంతస్తులో ఉన్న దేవతలందరికీ నమస్కారం చేసి వీళ్ళని పాలిస్తూ ఉన్న అమ్మవారికి నైవేద్యం పూజించుకుని తర్వాత వెళ్ళాలి. తాంబూలాలు 9 తాంబూలాలకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మొదటి అంతస్తులో ఉన్న లలితా మహాత్రిపుర సుందరి త్రిపుర అన్న పేరుతో ఉంది. ఆ అమ్మకు తాంబూలం ఇస్తారు. ముందుగా పాదయో పాదవృత్తి చూపిస్తారు. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం అమ్మవారి చేతిలో తాంబూలం పెట్టినట్టు అందరం భావించుకుందాం. అమ్మ బాగా నాకు సంతృష్ట అందరికీ ఫలం ఇస్తారు. పూరే నాగవల్లేకనే సంయుక్తం కంచుక సహిత సమస్త మంగళ కళ్యాణి సహిత తాంబూలాన్ని సమర్పయామి. అక్కడ గాజులు ఉన్నాయి. గాజులు ఓపెన్ చేసి ఒక్కొక్క తాంబూలంలో ఇప్పుడు హాకిస్తాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. భావనగా అందరూ చేసుకున్నట్టు ఫీల్ అవుతాం. హార్ట్ కానీ తాంబూలం కానీ
ప్రార్థిస్తాం.